నాయనా శక్తి వెలసేనులే జగతి శిష్టులను రక్షించు దుష్టులను శిక్షించు దేవతను నేనులే శక్తి వెలసేనులే జగతి శిష్టులను రక్షించు దుష్టులను శిక్షించు దేవతను నేనులే ముక్తినిచ్చేనులే కోట్ల ప్రాణులను సృష్టించి సర్వమ్మ పోషించి భువనాలనేలేనులే శక్తి వెలసేనులే జగతి శిష్టులను రక్షించు దుష్టులను శిక్షించు దేవతను నేనులే అఖిల విశ్వమ్మ నన్నే కీర్తించ దీన మానవులు ఆశత పూజించ అఖిల విశ్వమ్మ నన్నే కీర్తించ దీన మానవులు ఆశత పూజించ విలయమ్ములు ప్రళయమ్ములు కల్పించుని నేనేలే జన్మమందు మరణమందు దోచినది నేనేలే శక్తి వెలసేనులే జగతి సృష్టులను రక్షించు దుష్టులను శిక్షించు దేవతను నేనులే దుయత్తు నుండి భూమికేర్పించిన పవిత్ర జ్యోతినిలే పడతులగాంచి బాధలగాచి అభయం ఇచ్చగలే పరిదీనులకు నిర్దోషులకు అండగా నిలిచెదలే అసహాయులకు అడిగిన వరాలు అనుగ్రహించునులే శాంతము నేనే క్రోధము నేనే దేవి నేనే గాడి నేనే శాంతము నేనే క్రోధము నేనే దేవి నేనే సర్వం 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 నేనే ఎంత ఘోరం! దారుణం! చెప్పు ఓం బాణాసురాయ నమః చెప్పరా ఓం బాణాసురాయ నమః. అందరూ చెప్పండి ఓం బాణాసురాయ నమః ఓం బాణాసురాయ నమః. శివాయ నమః ఓం శివాయ నమః ఇక ముందు హవిర్భాగం అమరులకు కాదు, అఖిల చరాచరాలకు అనంత శక్తితో అధిపతి అయిన ఈ అపర జగదీశ్వరునికే చెందవలెను. వదలండి హవిర్భాగాన్ని. తల్లి అంబిక పరాశక్తి, చంపేస్తాం ద్రోహి బాణాసురుని పేరు ఉచ్చరించవే ఏదో మోగుతున్నావు. ఏమిటయ్యా ఈ అక్రమం? కేవలం రాక్షస స్వభావం కల ఆ దుష్టుని కొలువు వల్ల. అయ్యో, ఈ అధర్మానికి అడ్డుపడేవారు లేరా? దైవమా నువ్వు? వేదమూర్తి సృష్టికర్త కాపాడు దేవా, కాపాడు దేవా. భూదేవి, ఏమి జరిగినది? అనర్హుడవు బాణాసురునికి వరములిచ్చి ధర్మ నిరతినే వీడినారే. అనేక దుష్ట కృత్యాలుగా భ్రష్టుడు తలపడుతూ ఉన్నాడు. మొదట తపస్సు చేసి వరాలు పొందుటయు,
పొందిన వరాలతో శిష్టులు హింసించుటయు అసుర జాతికి అభ్యాసమై ఉన్నది. భూదేవి విచారించం. శ్రీపతి తోడుగా వెళ్లి ఆ పరమేశ్వరుని దర్శించి బాణాసురుని అంతమొందించమని కోరుదాం. భూదేవి, బాణాసురుడు మీరు ఊహించినంత అవలీలగా అంతమొందడు. పూర్వం భృంగిముని వలన జన్మించి శక్తిచే వధించబడిన ఆ రాక్షసుడే ఈ జన్మయందు బాణాసురుడై విహరిస్తున్నాడు. బ్రహ్మకు అలవి కాని వరాలను పొందిన అతడు ఏ కన్యాతనను సంహరించకూడదు అనే వరాన్ని మాత్రం పొంది ఉండలేదు. అదొక్కటే ఈనాడు మనకెంతో ఉపకరించగలదు. అందుచేత ఆ ఈశ్వరి ఒక్కరి వల్లనే ఆ రాక్షసుడు అంతముందు. అయితే శాపంచే పీడించబడుతున్న ఆ దేవి భువిని రేణుకాదేవిగా జన్మించి శ్రీపతి అవతారమైన పరశురామునిచే శిరస్సు ఛేదించబడి మారియమ్మగా తన దివ్యాంశను జగాన స్థాపించి మరల మా సాన్నిధ్యాన్ని కోరి పరశురాముడు సృష్టించిన సముద్ర సంగమాన కన్నెపడుచుగా ఘోర తపోనిష్టను మునిగి ఉన్నది. మీరు ఆ దేవి చెంతకేగి ప్రార్థించండి. మహాదేవా, తమరు రాకపోయినా అతటికి మేం వెళ్ళినా బాణాసురునితో సహా అందరము దగ్ధం కావలసినదే. జగదీశ్వరుని అనుగ్రహం కోరి తపస్సు చేయు ఆ దేవికి హఠాత్తుగా తపోనిష్ట చెదరిన ఏం జరుగునో తమరెరుగనిది కాదు కదా. అందుచేత జగదీశ్వరులే అతటికి వచ్చి ఆ దేవిని దీవించి బాణాసురుని వధించును ఆజ్ఞ ఇచ్చి భూదేవిని కావవలేను. అటులనే కానిమ్ము. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. పరాశక్తి మాత, ప్రాణికోటికి ఆధారమౌ దైవమా, శరణు తల్లి శరణు. భూలోకాన్నైనను స్వర్గలోకాన్నైనను అపరాధికి దండన ఉండునని విశ్వజీవులందరికీ నిరూపించిన దివ్యశక్తి శరణు తల్లి శరణు. తనువు మరచి మమ్ము తలచి తపమనర్చు దేవి, నీ అపూర్వ భక్తికి మెచ్చి తిని శాపరహితవైతివి నీకిదేశు. చంద్రశేఖర, సదాశివ, శివ మహత్తు లేని నాడు శక్తికి శక్తే లేదని రుజువు చేసిన సర్వేశ్వర, ఈ అనాథను అనుగ్రహించి ఆశ్రయం ఇవ్వగోరిదను ప్రభు, ఆశ్రయం ఇవ్వగోరిదను. ఆగండి దేవి, తమరు కన్యగా జీవితం సాగించు విమలమూర్తి. శాప విమోచన కొరకు పలు జన్మలెత్తినట్టి కన్నెపడుచు. ఆచార ప్రకారం హరుని వరించి తమ పరిణయం అయిన పిదపనే అనుగ్రహం ఆశించవలెను. అవును, అదే నీతి న్యాయం కూడా. మునివర్లారా, దేవితో ఈశ్వరుని పరిణయం వైభవముగాను కనీ విని ఎరుగని విధంగాను ఎంతో అద్భుతముగాను జరగవలెను. దారముల్లేని తోరణాలు, ఒత్తుల్లేని దివ్యలు, కరిగిపోని కర్పూరం, బీజముల్లేని పండ్లు, కాడల్లేని పూలు, ఇవి సర్వము ఈ రాత్రి ముగిలోగా ప్రొద్దు పొడుచులోగా ఆ పరమేశ్వరుడే తీసుకుని వచ్చి వైభవముగా పరిణయమాడవలెను. నారదా, ఇదేం కోరిక? అసహజమైన పదార్థాలు తీసుకురమ్మని కోరుతున్నారే. ఏ, నాకు పరిణయం జరుగుట మీకిష్టం లేదా? కలకాలము నేను కన్నెపడుచుగా కడల వద్ద కన్నీరొలుకుతూ వేచి ఉండవలయునా? శివ శివ, దేవి నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఎంతో కాలం ఈశ్వరుని కొరకు తపస్సు నర్చినది నా తల్లి. భువనములు అచ్చిరవందనట్లు నా తల్లి పరిణయమాడవలని మా ఉద్దేశం. దక్షుని పుత్రి దాక్షాయణిగా, హిమవంతుని పుత్రి గిరిజగా, మలయధ్వజుని పుత్రి మీనాక్షిగా దేవి మమ్ముల పరవశమునర్చు రీతిగా మహాదేవుని పెండ్లాడి ఉన్నారు. ఆ వివాహాలను మించిపోవునట్లు, కన్నుల విందునర్చునట్లు ఈ పరిణయం జరగవలననియే మా అభిప్రాయం. అటులనే నారదుని అభిప్రాయం ప్రకారం వివాహం జరుపుటకు ఆమోదించాం. ఏయ్ ముని, కొండల మీద తిరుగుతున్నావా? అరేరే, బాణాసురుని అనుచరులా? మంగళాని భవంతు, మంగళాని భవంతు. అదేమిటయ్యా అంతో మర్యాద లేకుండా? ఓహో, మర్యాద అంటే ఏమిటో కూడా మీకు ఈ మధ్య అర్థమైనట్లున్నదే. ఆశ్చర్యముగానే ఉన్నది. ఇందులో ఏమిటి ఆశ్చర్యం? దేవలోకం మా రాజుగారి చేతిలో ఉంది. ఇప్పుడు దేవలోక కన్యలన్నారు మా రాజుకు దాసిదే. అద్భుతమే. కాని అటువంటి మహాద్భుత అరివీర భయంకరునకు ఒక చక్కని మహారాణి లేదే అను విచారం రవంతైనా మీ ఇరువురకు ఉన్నదా? లేక మీకున్నదా? ఆ బాధతోనే కదా చెట్టు పుట్టలు అన్నీ గాలించుటకై పోయి తిని
మూడు సంద్రాల సంగమమందు ఒక చక్కని కన్నెపడుచును కాంచి వచ్చి తిని ఇప్పుడే పోయి చూడమా? అద్భుతమా లావణ్యము, ఆ అందము జగదానందము. మీరే పోయి చూడండి. మీ మనసులకు నచ్చితే మీ మహారాజుకు విన్నవించండి. పొండి. పోతున్నా. నారదుడు చెప్పినట్లే కళ్ళు, లతన మాదిరిగా కరాలు. మూఢా అదేమిటి మాదిరి అంటే మాదిరిగా బాగుండలేదా? ఆ మాదిరి అనేది మార్చి అసలని వర్ణించరా? అసలు నకలు తాకి పరీక్షించి చూద్దామా? తాగి చూద్దామా? ఏమిట్రా ముందుకెళ్ళు? కాళ్ళు ముందుకెళ్ళు. కళ్ళు చూడు. గుడ్డి ముఖాన్ని వెంట పెట్టుకొస్తే ఇంతే. కళ్ళు పూసి మూస్తారు. మీరెవరయ్యా? ఎందుకొచ్చారు? ఎందుకా సందేహం? మరే అదే మా రాజుగారికి పట్టపు టేను కావాలి. కాదు పట్టపు రాణి కావాలి. ఓహో, మీ మహారాజుకు పట్టపురాణి కావాలనా? ఆమె మరెక్కడైనా ఉన్నదేమో, పెళ్లి వెతకండి. లేదు ఆవిడిక్కడే ఉన్నది. అదేం కాదు. ఇలాంటి ముఖాలు చూసి వీళ్ళ మహారాజు కూడా ఇంతేనని అనుమానపడొద్దు. నువ్వు పెళ్ళాడితే ఆ దివ్యమూర్తినే పెళ్ళాడవలేను. కాదు వారు పెళ్ళాడితే వీరినే పెళ్ళాడవలేను. కాదు వీరు పెళ్ళాడితే వారినే పెళ్ళాడవాలి. కాదు వారు పెళ్ళాడితే వీరినే పెళ్ళాడవలేను. ఉండు, ఎవరిని ఎవరు పెళ్ళాడెట్టు? ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు పోతారా లేదా? ఇక్కడి నుంచా? పోనంటారా? అయ్యో ప్రభు మీ ఇద్దరికి మతిపోయిందట్రా. నా అనుమతి లేకుండా నా అంతఃపురంలోనికి ఎలా ప్రవేశించారు? ప్రభు మన్నించవలే. అడవికి పోయి ఒక అతిశయాన్ని చూసా. ఆనందంతో బయలుదేరాం. ఆకాశ మార్గాన వచ్చాం. ఏమిట్రా, ఏం జరిగింది? జరగలేదు, కూర్చున్నది. కూర్చున్నదా? ఆ. ఎవరా కూర్చున్నది? పిట్ట. పిట్ట? అయ్యో ఇంకా అడుగుతారేమిటయ్యా? తెరిస్తే ముత్యాల వాన, చూస్తే ముద్దుల సోన. ఏట్రా అది? నోరండి. అరెచ్చి, విశదంగా చెప్పరా. అక్కడికి వెళ్ళి చూస్తే విషదమవుతుంది. మేము చెప్పక్కర్లేదు. కనులకు కనిపించనట్టి కౌను, మదనుని మురిపించగల మేను, తారలా దిగదగలాడు తరుణి, రసరాజ్యాన తేలించు రమణి. పడతియా? ఆ సంగతి నాతో ముందనవచ్చును కదరా. అందాల రాశి. ఈ రంభకంటి అంతమా? రంభలేదు, పంభలేదు. ఈ దివ్యాప్సరసలను చూడరా. ఈ మేనక కంటి అంతమా? ఇదే మేనక. అది తలతల తగదగ మిలమిల. అద్భుతమైన అంతక తేవిడ. ఇప్పుడు ఆవిడ ఎక్కడ